సార్ రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ గా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఒక అంశం తెర మీదకి వస్తా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరనే దాని మీద కూడా బాగా చర్చ నడుస్తా ఉంది. సో మీరేమనుకుంటా ఉన్నారు? మరి బీజేపీ అధ్యక్షులు ఎవరు అవ్వబోతున్నారు? ఎవరిని రాకేష్ రెడ్డి గారు సపోర్ట్ చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు మీకు నిన్న పార్లమెంట్ లో అమిత్ షా గారు సమాధానం ఇచ్చారు దీనికి. ఎవరు అఖిలేష్ యాదవ్ గారు ఒక ప్రశ్న అడిగాడు నవ్వుకుంటూ, యూపీలో కనీసం అధ్యక్షుని కూడా నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారని అఖిలేష్ యాదవ్ అంటే నేను నవ్వుకుంటేనే సమాధానం ఇస్తానని చెప్పి లేచిచ్చాడు. మీరు మాది ఒక సుమారు 12-13 కోట్ల సభ్యుల ఎన్నుకొని చేయాల్సిన ఒక ప్రక్రియ, అది ఆలస్యం అవుతుంది దేశవ్యాప్తంగా. మీ పార్టీలు ఏంటంటే ఇప్పుడు కరుణానిధి పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కావచ్చు, అఖిలేష్ పార్టీ కావచ్చు, మీదేది 5గురే ఉంటారు మీ ఇళ్ళల్లో, మీ 5గురే ప్రెసిడెంట్లు అవుతారు. అది కూడా అన్నాడు, ఇంకా 25 ఏళ్ళ దగ్గర నువ్వే ప్రెసిడెంట్ పో అన్నాడు అఖిలేష్ యాదవ్. ఇది అట్లా కాదు, ఇది అందరి పార్టీ, సామాన్య కార్యకర్త పార్టీ. ఇప్పటి వరకైనా అధ్యక్షులు నడ్డా గారు కావచ్చు, అంతకుముందు ఎవరెవరి మామూలు వ్యక్తులు ఇక్కడ కార్యకర్తలే అధ్యక్షులు అవుతారు. కాబట్టి దానికి ఒక ప్రక్రియ ఉంది. దానికి తెలంగాణ కూడా అదే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ వ్యవహారాలు చేస్తూ ఉన్నారు, దేశవ్యాప్తంగా డిసైడ్ చేయాలి. దాన్ని 30 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం, కాంగ్రెస్ ఎక్కడ ఉందని 3 రాష్ట్రాలు, అలాగే సచిన బతికిన కాలే గాంధీ ఉంటారు పాపం, కార్గిల్ అడ్డలు ముందు పెట్టేది మాత్రం. ఇప్పుడు కేసీఆర్ తర్వాత చెప్పారండి, ఒక బీసీ నాయకులు ఇంతగానం తప్పు సపోర్ట్ ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ముఖ్యమంత్రి పోయింది, ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి, అదంతా ముఖ్యమంత్రి అయ్యేది సచ్చేది వదిలిపెట్టాడు, కానీ ఇంకా పార్టీ ప్రెసిడెంట్ చేసి గంగలు పెట్టారు. సో మరి ఇంకోటి సార్, ఏదైతే అధ్యక్ష పదవి విషయంలో కూడా మీ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది గతంలో అధ్యక్షల పేర్ల విషయంలో. సో మరి ఏంటి ఆ వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? సమర్థిస్తారా లేదా దాన్ని వ్యతిరేకిస్తారా? ఇప్పుడు అవి నేను ఆ వ్యాఖ్యలు నేను వినలేదు, నేను చూడలేదు. కానీ ఒకటి, ఏదైనా సరే కొన్ని పార్టీ వేదికలు ఉంటాయి, మాకు పార్టీలో బాగా స్వేచ్ఛ. మేము ఎందుకంటే మా సంఘటన మంత్రి గారు ఇన్ఛార్జ్, నేను ఎప్పుడు చాలా సార్లు